హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, మార్కెట్లో చాలా ప్యాటర్న్స్ ఏర్పడతాయి మనకు. బట్ అన్ని ప్యాటర్న్స్ ఎప్పుడు ఏర్పడతాయి అంటే ఎప్పుడు ఫామ్ అవ్వవు. కొన్ని రెగ్యులర్గా ఏర్పడే చార్ట్ ప్యాటర్న్స్ మాట్లాడుకుందాం. వాటిని ఇంపార్టెన్స్ ఏంటి, ఎగ్జాంపుల్ డబుల్ బాటమ్, ట్రిపుల్ బాటమ్ అండ్ హెడ్ అండ్ షోల్డర్ అండ్ అసెండింగ్ అండ్ డిసెండింగ్, ఇలా చాలా ఉన్నాయి. కొన్ని ఉన్నాయి, వాటిని ఎలా ట్రేడ్ చేయాలి, కొంచెం లిక్విడిటీ యాడ్ చేసి ఇప్పుడు ఛానల్ ఏర్పడుతుంది. ఆ ఛానల్ని మనం ఎలా ట్రేడ్ చేయాలి, అసలు ఎలా డ్రా చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, అప్ ట్రెండ్లో ఏ ఛానల్ ఏర్పడుతుంది అప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి, డౌన్ ట్రెండ్లో ఏ ఛానల్ ఏర్పడుతుంది దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ చార్ట్ ప్యాటర్న్స్ గురించి కనుక మీరు అర్థం చేసుకుంటే డైలీ మార్కెట్లో ఫామ్ అవుతూ ఉంటాయి, వాటిని ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ చార్ట్ ప్యాటర్న్స్ని యూజ్ చేసి ట్రేడ్ చేయడంలో మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో ఆ మిస్టేక్ చేయకుండా ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎలా ట్రేడ్ చేస్తారు, నేనైతే వాటిని ఎలా ట్రేడ్ చేస్తాను. సో వీడియో లేట్ అవ్వకుండా వీడియో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. ఫ్రెండ్స్, మనం డబుల్ బాటమ్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డబుల్ బాటమ్. ఓకే, మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత బౌన్స్ అయింది, ఈ లెవెల్కి వచ్చిన తర్వాత 2 times బౌన్స్ అయింది, ఈక్వల్ లోస్ ఏర్పడ్డాయి. దీన్ని డబుల్ బాటమ్ బులిష్ రివర్సల్ అంటాం. ఓకేనా, ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఈ దాన్ని డైరెక్ట్గా ఈ లెవెల్కి వచ్చిన తర్వాత 2 times బౌన్స్ అయిందని మనం ట్రేడ్ తీసుకోవచ్చా? నో, రాంగ్. ఎప్పుడైతే మార్కెట్ ఒకసారి బౌన్స్ అయిన తర్వాత సెకండ్ టైం వచ్చి కూడా ఆ లెవెల్ ప్రీవియస్గా ఏర్పడిన ఈ లోని స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ రేంజ్లోకి వస్తుంది కదా, అప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. దీన్ని లిక్విడిటీ స్వీప్ అంటారు. ఇలాంటి టైంలో ట్రేడ్ తీసుకోవాలి, ఇది రైట్ వే. ఓకేనా, అగైన్ ఇది డౌన్ ట్రెండ్లో ఒక లెవెల్కి వచ్చిన తర్వాత రివర్స్ వచ్చింది, మార్కెట్ అగైన్ రివర్స్ వచ్చింది. ఇదాన్ని ట్రేడ్ తీసుకోకూడదు మనం. ఇది డబల్ టాప్ అంటారు, ఇదాన్ని ట్రేడ్ తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకోవాలి మరి, ఒక మార్కెట్ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత రివర్సల్ వచ్చింది, సమ్ టైమ్స్ లోవర్ హై ఏర్పడినప్పుడు తీసుకోవచ్చు. ఓకే, ప్రీవియస్గా ఇక్కడ ఏదన్నా హై ఉంటే ఈ హైని లిక్విడ్ స్వీప్ చేసి ఈ టెస్ట్ చేసి తీసుకోవచ్చు. అట్లా ఈ హై ఇప్పుడు ఇది ఒక హై ఉంటుంది, దీన్ని స్వీప్ చేసి కొంచెం మళ్ళీ లోవర్ హై ఫామ్ చేసి ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా, ఇట్లా తీసుకోవాలి, లేకపోతే ఇలా. ఎందుకంటే ఈ హైని లిక్విడ్ స్వీప్ చేసిన తర్వాత మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ సేమ్ ఇదే ఇక్కడ. ఓకే, ఇలా తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇదొక హై, ఇది లోవర్ హై ఏర్పడింది. ఈ ట్రిపుల్ బాటమ్ అనుకో, హెడ్ అండ్ షోల్డర్ లాగా కూడా వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇది హెడ్ అండ్ షోల్డర్ లాగా కూడా వస్తుంది. నెక్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ తీసుకోవచ్చు. బట్ రీటైల్ ప్రాస్పెక్టివ్ అది. మనం ఏంటంటే లిక్విడిటీ హంట్ మాత్రం ఖచ్చితంగా జరగాలి. లిక్విడిటీ హంట్ జరగందే మనం ఎంట్రీ అవ్వము. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక వెజ్ ప్యాటర్న్, ఇది ఎవ్రీ టైం ఏర్పడుతుంది. దీన్ని లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లోవర్ హై ఫామ్ చేసింది కదా, అప్పుడు ఎంట్రీ అవ్వాలి మనం. ఇక్కడ ఎంట్రీ అవ్వాలి, టార్గెట్ ఈ లోస్. ఓకేనా, ఇదొకటి. ఇది డబల్ బాటమ్. ఈ డబల్ బాటమ్ ఇలాంటి టైంలో మనం ఎంట్రీ అవ్వద్దు. ఎప్పుడు ఎంట్రీ అవ్వాలంటే ఈ హై ఉంది కదా, ఈ హై లోవర్ హై, ఇది లోవర్ హై కాబట్టి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి ఒక హై ఫామ్ చేసి లోవర్ హై ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు మనం. ఇలాంటి టైంలో ఎంట్రీ అవ్వాలి. ఆఫ్టర్ ఎనీథింగ్ నువ్వు ట్రేడ్ ఎంట్రీ అవ్వాలనుకుంటే నీ లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ డబుల్ బాటమ్ ఏర్పడింది. ఇలాంటి టైంలో ఎంట్రీ అవ్వచ్చు అంటే ఇలాంటి టైంలో మనం ఎంట్రీ అవ్వద్దు. ఎందుకంటే మినిమం లిక్విడిటీ స్వీప్ ఇలా చేసి మళ్ళీ ఇలా వస్తే మనం అప్పుడు ఎంట్రీ అవుతాం. ఓకేనా, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ లోసు ఫామ్ చేసింది. ఈ లోస్ని లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడు. ఇదిగోండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ లోస్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది మార్కెట్. సో ఇలాంటి టైంలో ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ కూడా చూడండి మీరు, డబుల్ బాటమ్ ట్రిపుల్ బాటమ్ అనేది ఏంటంటే లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత డబుల్ బాటమ్ ఎంట్రీ అవ్వాలి, డబుల్ టాప్ కానీ డబుల్ బాటమ్ కానీ. సెకండ్ వన్ వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ ఆర్ ట్రిపుల్ బాటమ్. ఇక్కడ ఇప్పుడు మార్కెట్ ఇది 1 2 3. ఓకేనా, ఇక్కడ ఇలా ఏర్పడినప్పుడు మనం ఎంట్రీ అవ్వచ్చు అంటే ఎంట్రీ అవ్వకూడదు. ఎందుకంటే మినిమం ఇక్కడ లిక్విడిటీ ఫామ్ చేస్తుంది మనకు మార్కెట్. ఈలో వీటి ఈక్వల్గా ఉన్నప్పుడు ఎంట్రీ అవ్వకూడదు. ఎప్పుడు ఎంట్రీ అవ్వాలంటే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఈ లోని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ రేంజ్లోకి రావాలి. అంటే ఈ లో లిక్విడిటీ స్వీప్ చేసి మళ్ళీ ఈ రేంజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. ఈ లోవర్ హై దగ్గర ఎంట్రీ అవ్వచ్చు, టార్గెట్ ఈ హైస్. అట్లా ఇది డబుల్ బాటమ్ బులిష్ ట్రెండ్లో రివర్సల్ ప్యాటర్న్ ఆర్ డబుల్ బాటమ్ ట్రిపుల్ బాటమ్. ఓకే, ట్రిపుల్ బాటమ్ ఎలా అంటే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒక హై ఫామ్ చేసింది, మళ్ళీ ఈ హైని
పైకి వెళ్ళి మళ్ళీ ఈ రేంజ్లోకి వస్తుంది అన్నట్టు మన మార్కెట్. లోవర్ హై ఫామ్ చేస్తే అప్పుడు ఎంట్రీ అవ్వచ్చు. అదే ఇక్కడ చూడండి, ఒక లెవెల్ ఫస్ట్ టైం వెళ్ళి రివర్సల్ వచ్చింది, అగైన్ రివర్సల్ వచ్చింది, అగైన్ రివర్సల్ వస్తే ఇక్కడ ఇలాంటి టైంలో మనం ట్రేడ్ ఎంట్రీ అవ్వద్దు. ఎందుకంటే లిక్విడిటీ స్వీప్ చేయలే, ఇది రైట్, ఇది రాంగ్, ఇది రైట్. ఇలా మనం ట్రేడ్ అనేది నేను ట్రిపుల్ బాటమ్ అన్నీ చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు, ఇదిగోండి మార్కెట్ ఈ లెవెల్కి వచ్చింది, ఒకసారి బౌన్స్ అయింది, ఓకే ఈ లెవెల్ బ్రేక్ చేసేసింది, బ్రేక్ చేసి మళ్ళీ రేంజ్లోకి వచ్చింది ఇక్కడ, ఓకే ఇక్కడ లోవర్ హై ఫామ్ అయింది, ఎస్ అటాక్ ట్రేడ్, ఓకే ఇదొకటి. మళ్ళీ ఇక్కడనే చూడండి మీరు, ఇదొక లో ఫామ్ చేసింది, మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ ఇంకో లో ఫామ్ చేసింది, ఓకే రేంజ్లోకి వచ్చేసింది, ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. ట్రిపుల్ బాటమ్. బేరిష్లో ఇలా ట్రేడ్ చేయాలి, బులిష్లో ఈ విధంగా ట్రేడ్ చేయాలి. అదేవిధంగా ఛానల్స్ ఎలా ఏర్పడతాయంటే, ఇప్పుడు అప్ ట్రెండ్ వెళ్తూ ఉంటుంది మార్కెట్, మధ్యలో ఈ ఛానల్స్ ఏర్పడుతూ ఉంటాయి, చిన్నగా ఇట్లా ఛానల్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇట్లా ఏర్పడి దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. డౌన్ ట్రెండ్లో ఇప్పుడు మార్కెట్ వస్తుంది, ఇట్లా ఛానల్ ఏర్పడుతూ ఉంటుంది, ఛానల్ ఏర్పడి ఇట్లా ఈ బ్రేక్ చేసేసి డౌన్ ట్రెండ్ తీసుకోవచ్చు. మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవాలి మనము ఇదాన్ని డైరెక్ట్గా ట్రేడ్ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఈ ఛానల్ ఎలా ఏర్పడుతుంది ఫ్రెండ్స్, ఏర్పడుతున్నప్పుడు మనం డైరెక్ట్గా లిక్విడిటీ స్వీప్ చేయింది మనం ఎంట్రీ అవ్వం. ఏం చేయాలంటే ఇక్కడ వెళ్ళి ఈ లిక్విడిటీ స్వీప్ చేసి మళ్ళీ ఇక్కడ వస్తుంది, అప్పుడే ఎంట్రీ అవ్వాలి. మళ్ళీ ఇందులో ఇక్కడే ఎంట్రీ అవ్వాలి మన ఎంట్రీ. నేను అది చూపిస్తాను మీకు. ఇది బుల్ ఛానల్, ఇది బేర్ ఛానల్, ఓకేనా. అదేవిధంగా ఇది బుల్ ఫ్లాగ్, అంటే ఇది కూడా సేమ్ మార్కెట్ అప్ ట్రెండ్ ఇలా వెళ్తూ ఉంటుంది, మధ్యలో రీట్రేస్మెంట్ బూమ్, దీన్నే బుల్ ఛానల్ అంటారు. ఇది డౌన్ ట్రెండ్ వస్తూ ఉంటుంది, మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తూ ఉంటే కొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది కదా, దాన్నే బేర్ ఫ్లాగ్ అంటారు దీన్ని, ఓకే. ఇందులో మళ్ళీ కొంచెం ఇట్లా రీట్రేస్మెంట్ అవుతూ ఉంటుంది, ఓకే. ఇది బేర్ ఫ్లాగ్, ఇది బుల్ ఫ్లాగ్. ఇది కంప్లీట్గా అన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా చూపిస్తా. ఇది వచ్చేసి మార్కెట్ అసెండింగ్ వెడ్జ్, అంటే వెడ్జ్ ప్యాటర్న్ ఏంటంటే అసెండింగ్ ఆర్ వెడ్జ్ ప్యాటర్న్ ఆర్ రైజింగ్ వెడ్జ్ అంటారు దీన్ని, ఓకేనా. ఇది ఏంటంటే మార్కెట్ ఇప్పుడు నేను ఇందులో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా ఏర్పడుతుంది ఫ్రెండ్స్, ఓకే. ఇది డిసెండింగ్ వెడ్జ్ అంటారు దీన్ని, ఓకే. రాను మనకు చిన్నగా ఏర్పడుతూ ఉంటుంది అన్నట్టు, మనకు డౌన్కి వచ్చే కొద్దీ చిన్నగా ఏర్పడుతూ ఉంటుంది అన్నట్టు ఇట్లా, ఓకే. ఇది ఫ్రెండ్స్. అండ్ డిసెండింగ్ వెడ్జ్ కూడా ఇది ఇందాక నేను గీసినట్టు. దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి, మనం ట్రేడ్ ఎలా చేయాలి, సిమెట్రికల్ ట్రయాంగిల్ కూడా ఉంటుంది. సో మీకు ఇవన్నీ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి డబుల్ బాటమ్ చెప్పాను కదా, డబుల్ బాటమ్ ఇక్కడ 1 2 ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఈ లో ఉంది కదా, ఈ లో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అవ్వాలి. ఇగో ఇది హెడ్ అండ్ షోల్డర్ కూడా అనుకో, ఓకే. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఇక్కడే ఎంట్రీ అవ్వాలి. నీ ఎంట్రీ స్టాప్ లాస్ ఇక్కడ, ఓకేనా. లిక్విడిటీ స్వీప్ చేసింది కాబట్టి ఓకే. అది ఓకే. నేను ఇందాక చూపించినట్టు మీకు రైజింగ్ వెడ్జ్ అన్నాను కదా, ఇదిగోండి, ఇగో అసెండింగ్ వెడ్జ్, ఇది వెడ్జ్ ప్యాటర్న్, ఓకే. ఒక ఈక్వల్ లోస్ ఇక్కడ ఉంది ఫామ్, మెల్లగా మార్కెట్ పైకి అనేది స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తుంది. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇది బ్రేక్ అయిపోయింది. ఇదంతా ఏంటి, లిక్విడిటీ ఆర్డర్స్ మొత్తం స్టాప్ లాస్ అని మన వాళ్ళు ఏం చేస్తారు, మన రీటైల్ ట్రేడర్స్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసి ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు. వాడు ఏం చేసిండు, ఓకే ఇవంతా స్టాప్ లాస్ ఉంది కదా, ఈ హై ఈ హైస్ స్టాప్ లాస్ తీసిన తర్వాత మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చేసింది. ఇదిగోండి, ఇది కూడా సేమ్ లాజిక్, రైజింగ్ వెడ్జ్. మార్కెట్ మన వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఈడ ఎంట్రీ, ఇగో స్టాప్ లాస్ పెట్టేసి ఈడ ఎంట్రీ అవుతారు. అయిపోయింది, స్టాప్ లాస్ ఇట్టు పోయింది మొత్తం. సో ఇదిగోండి, ఇప్పుడు నేను బుల్ ఫ్లాగ్, ఇదిగోండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఛానల్స్ అన్నాను కదా, ఛానల్స్ అంటే ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఏర్పడుతూ ఉంది. ఓవరాల్గా మార్కెట్ ఏం చేస్తూ ఉంది, ఓవరాల్గా డౌన్ ట్రెండ్ ఇది, ఓకే. అర్థం చేసుకోండి, ఇది ఓవరాల్గా ఈ నుంచి డౌన్ ట్రెండ్. ఇక్కడ చూడండి మార్కెట్ బేర్ ఫ్లాగ్ కూడా అనొచ్చు. ఇగో ఇది బేర్ ఫ్లాగ్, ఇదిగోండి మార్కెట్ ఇలా వచ్చింది,
బేర్ ఫ్లాగ్, ఓకే, బ్రేక్అవుట్. ఓకే, ఈ బ్రేక్అవుట్లో కూడా మీరు ఎప్పుడు ఫామ్ చేయాలంటే ఇదిగోండి, లిక్విడిటీ స్వీప్ చేసేసింది ఇక్కడ, ఈ హైస్ లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసింది కాబట్టి మనం ట్రేడ్ ఈజీగా ఎంట్రీ అవ్వచ్చు. అదేవిధంగా బుల్ ఫ్లాగ్ అని ఎప్పుడు అంటాం, మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ నుంచి ఇక్కడ అప్ ట్రెండ్ వెళ్తుంది, వెళ్ళిన తర్వాత మధ్యలో రీట్రేస్మెంట్, ఇదిగోండి ఇదే బుల్ ఫ్లాగ్, ఇదిగోండి ఇది మళ్ళీ ఇది బుల్ ఫ్లాగ్, చిన్న స్మాల్ బుల్ ఫ్లాగ్, దీన్ని బేర్ ఫ్లాగ్ అండ్ బుల్ ఫ్లాగ్ అంటారు. అదేవిధంగా ఇదిగో ఛానల్ అన్నాను కదా, ఛానల్ అంటే ఏంటంటే మనకు మార్కెట్ ఇదిగో ఈ ఛానల్ లోపలనే ఫామ్ అవుతూ ఉంటుంది అన్నట్టు, దీన్ని ఛానల్ అంటారు. ఇదిగోండి ఈ ఛానల్లోనే ట్రేడ్ అవుతూ ఉంది. ఈ ఛానల్లో ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి మనము, ఇదిగోండి ఈ లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత ఈ ఛానల్ బయటకు వచ్చిన తర్వాత ఈ ఛానల్, ఇదిగోండి ఈ ఛానల్ ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలంటే ఇలా ఉంటుంది కదా షార్ట్ టర్మ్ ఫ్రేమ్లో, ఈ లిక్విడిటీ ఈ హై లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత ఈ హై లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ మనం డౌన్కి ట్రేడ్ తీసుకోవాలి డౌన్ ట్రెండ్లో. అప్పటి వరకు మనం ట్రేడ్ తీసుకోకూడదు, ఎందుకంటే ఇదిగోండి ఈ ఈక్వల్ హైస్ ఉన్నాయి, ఇది మనం ట్రేడ్ చేయం. ఈ ఫామ్ చేసి మళ్ళీ ఈ లోస్ని లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత మార్కెట్ డౌన్కి వచ్చింది, టార్గెట్ ఇది, ఇలా ట్రేడ్ తీసుకోవాలి. ఇది డౌన్ ట్రెండ్లో ఛానల్ ఇది. అదేవిధంగా అప్ ట్రెండ్లో కూడా ఛానల్స్ ఏర్పడతాయి. ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. ఇదిగోండి ఇప్పుడు ఇది ఛానల్ ఏర్పడుతుంది. ఓకే, ఇది ఛానల్ ఇట్లా ఏర్పడుతుంది. దీన్ని వెజ్ ప్యాటర్న్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇది రైజింగ్ వెజ్ ఆర్ వెజ్ ప్యాటర్న్ కూడా అంటారు దీన్ని. అయితే దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి మనం, ఎప్పుడైతే ఈ వెజ్ ప్యాటర్న్ లిక్విడిటీ స్వీప్ చేయకుండా మనం ట్రేడ్ తీసుకోవద్దు. ఇలా ఈ లో ఇదిగో ఈక్వల్ లోస్ ఫామ్ చేసింది ఇక్కడ, ఈ ట్రేడ్ ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ ఈ రేంజ్లోకి వస్తుంది కదా, అప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలి. ఇదిగోండి ఇలా దీన్ని ఇవి ఎవరు ఫామ్ చేస్తారు, బిగ్ ప్లేయర్స్ కావాలని ఇంటెన్షన్గా చేసినాయి ఇవి. ఓకేనా, దీన్ని రైజింగ్ వెడ్జ్ అంటాం మనం. ఇప్పుడు ఇదిగో దీన్ని రైజింగ్ వెడ్జ్ అంటాం మనం. సో ఇలా మనం చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి రైజింగ్ వెడ్జ్, అప్ ట్రెండ్లో కొన్ని ఏర్పడతాయి, డౌన్ ట్రెండ్లో కొన్ని ఏర్పడతాయి. ఓకే, ఇదిగోండి ఇలా ఇటు ఛానల్ డ్రా చేసింది. ఓకేనా, ఛానల్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఇది కూడా లిక్విడిటీ, ఇది స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ రేంజ్లోకి వచ్చింది, ఇక్కడ ఎంట్రీ అవుతాను. ఇలా ట్రేడ్ చేయాలి మనం. ఓకేనా, మొత్తానికి మనం ఇది ట్రయాంగిల్, సిమెట్రికల్ ట్రయాంగిల్ అని ఉంటుంది. సిమెట్రికల్ ట్రయాంగిల్ ఏంటంటే మార్కెట్ ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా 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 అంటే ఈ ట్రయాంగిల్లోనే, సిమెట్రికల్ ట్రయాంగిల్లోనే ఏర్పడుతుంది. దాంట్లో మనం ఇక్కడ బ్రేక్ అడిగితే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి ఇక్కడ వస్తే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి ఆ పైకి వెళ్తే ఇక్కడ అప్ ట్రెండ్ తీసుకోవాలి మనం. ఈ ట్రయాంగిల్ ఇక్కడ బ్రేక్ అయింది, అక్కడ బ్రేక్ అయిందని అక్కడ అసలు ట్రేడ్ అలా తీసుకోకూడదు. మనకి ఏదైనా కానీ మన కాన్సెప్ట్ ఏంటంటే లిక్విడిటీ స్వీప్ చేయాలి. ఇప్పుడు మనకు కప్ అండ్ హ్యాండిల్ అంటారు, బట్ ఆ కప్ అండ్ హ్యాండిల్ అవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది కప్పు, ఇది హ్యాండిల్. ఓకే, ఈ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత తీసుకోవాలని ఉంటారు, అవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది లిక్విడిటీ ఎక్కడ ఫామ్ చేసింది, లిక్విడిటీ స్వీప్ చేసిందా లేదా అనేదే కావాలి మనకు. ఇదే సిమెట్రికల్ ట్రయాంగిల్ అన్నాను కదా నేను. ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ నుంచి డౌన్ వస్తూ ఉంది, ఇక్కడ నుంచి రేజ్ అవుతూ ఉంది. ఓవరాల్గా ప్యాటర్న్స్ డబుల్ బాటమ్, ట్రిపుల్ బాటమ్ అండ్ అసెండింగ్ ఛానల్, డిసెండింగ్ ఛానల్ బుల్ ఫ్లాగ్ అండ్ బేర్ ఫ్లాగ్, అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్. సో ఇవన్నీ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మనము లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత తీసుకోవడానికి ట్రై చేయాలి. ఫ్రెండ్స్, మొత్తానికి వీడియో నచ్చిందని అనుకుంటాను. అన్ని చార్ట్ ప్యాటర్న్ చూసాం కదా, ఇంకా మీకు ఇంతకన్నా ఎక్కువ చార్ట్ ప్యాటర్న్స్ కప్ అండ్ హ్యాండిల్, ఆ యాంగిల్, ఈ యాంగిల్ ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు అప్ ట్రెండ్లో వెళ్తూ ఉంటే బుల్ ఫ్లాగ్ ఆర్ బేర్ ఫ్లాగ్, డౌన్ ట్రెండ్లో వెళ్తూ ఉంటే బేర్ ఫ్లాగ్ అండ్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఛానల్ వెజ్ ప్యాటర్న్. ఇవి ఎనఫ్. డబుల్ బాటమ్, ట్రిపుల్ బాటమ్ రివర్సల్ ప్యాటర్న్స్ కాబట్టి. సో ఇవి ఎనఫ్. ఇంకా మీకు మీ టైం వేస్ట్ చేసుకోకుండా నేను ఇంపార్టెన్స్ ఉన్నాయి మాత్రమే చెప్పాను. వాటితో ట్రేడ్ ఎక్సలెంట్, డైలీ అవే ఏర్పడతాయి. వేరే ఛానల్స్ ఇంకేర్పడవు మీకు. ఒకవేళ ఏర్పడినా లిక్విడిటీ బేస్డ్ ఆన్ లిక్విడిటీ ఫామ్ చేస్తూ ఉంటాయి.
సో వీడియో మొత్తానికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ వస్తుంది ఫ్రెండ్స్, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎవరైనా డెమోలో ప్రాక్టీస్ చేయాలంటే పాకెట్ ఆప్షన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ మీరు పాకెట్ ఆప్షన్ లింక్ ఓపెన్ చేసి డెమోలో ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఇండియన్ మార్కెట్ ఏ మార్కెట్ అయినా అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే